ఆ ముసలిదేమో పెళ్లి చూపులు అన్నాం, నువ్వు తలుపులు వేసుకుని అద్దం ముందు యుద్ధం చేయడం ఎప్పుడు ఉండేదే కదా. కానీ కానీ ఈసారి నీ కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి రెడీగా ఉండు. అది కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. అదే ఈ సంబంధం కూడా ముసలిది కుదరనివ్వదని పని చేసుకుందామా? అన్నా ఎందుకన్నా? నోడవాయ్ నీ పిల్ల అన్నా అదేం కాదులే కానీ పక్కుంటరా. నువ్వు చెప్పరా పందెమా? పందెం. సరే అయితే నేను బయట బండితో రెడీగా ఉంటాను. నువ్వు పౌడర్ రాసుకుంటావు, పూజ చేసుకుంటావు, నీ ఇష్టం. రెడీ అయ్యి బడి వచ్చి అంటే అన్నా మళ్ళీ ముసలి తత్తది, అందరి ముందు తిడుతుంది. అవసరం అంటే మనకే పొమ్మల. ఇంకా చూస్తామండి పోనా? సరే కూర్చోరా తింగరా. ఆపు 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 ఆపు. అత్తోయ్ పెళ్లి కూతురు వచ్చింది, దిగండి. పేరెంట్ అలా బాగానే కూర్చున్నారు, దిగరండి. పడదానా దా. చాక్లెట్ తింటావా? పదా తెచ్చుకుందాం. చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా? రెండు కావాలా? బాబాయ్ లాలీపాప్ పోటు. రా ఇంకోటి బాబాయ్. బాగుంటుంది బాగుంటుంది. రా ఎరా ఇంకా దిగలేదా? ఆల్రెడీ దిగడం అయింది, ఎక్కడం కూడా అయింది. ఏంటి అప్పుడే? నేను ముందే చెప్పా ఇదంతా అవదని. పదండి పడదనా అయిపోయిందంటే మొదలదా కొవ్వు తిరిగింది. నువ్వు డాక్టర్కి వెళ్ళిపోదాం. ఈసారి పంది వేస్తే చిన్న చితకా కాకుండా ఏదైనా పెద్దగా వేయాలరా పోసుక. అయినా పెళ్లి కూతురు లేట్గా అవుతుందని పెళ్లి క్యాన్సిల్ చేస్తారేంట్రా? అయినా మన స్కూల్కి వెళ్తుందా టైంకి రావడానికి? నువ్వు ఉండన్నా అసలుకే అన్న బాధలో ఉంటే. బాధలో ఉన్న మనం కానీ ఇంట్లో ఉండదని చెప్పు, అప్పుడే ఆడికి పెళ్ళి అవుద్ది. లేకపోతే అందరి పెళ్ళికి ఈడు వెళ్ళడం తప్ప ఈడి పెళ్ళి కావాలని పిలిచేదే ఉండదు. రే ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వట్లేదంటే నా కోసం ఎక్కడ ఒక దేవత పుట్టే ఉంటుందిరా. ఆ అమ్మాయినే మా అమ్మ తీసుకొచ్చి పెళ్లి చేస్తే చూడు. దేవతను కాదురా, ఏ దెయ్యాన్ని ఇచ్చేస్తాను చూడు. సరే చూడు. చూద్దాం. ఈ కళ్ళు ఎక్కడ తెచ్చావరా? ఎంత చేతిగా ఉందే. తుప్పటి పచ్చడి ఒకటి యాదవని. సర్లేరా, నీ మాట కాదు నా మాట కాదు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు, మాకు తోచినంతలో మేము ఎదుగు పెడతాం. ఎంతైనా ఫ్రెండో కదా. ఏరా? అవునన్నా చెప్పన్నా ఎలాంటి అమ్మాయి కావాలో. కలవ పువ్వు లాంటి కళ్ళు, చందమామ లాంటి నవ్వు, పూతరేకు లాంటి పెదాలు, ఇస్త్రాకి లాంటి హస్తాలు. ఆపు, నువ్వు ఉన్న సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడే పదాలకే అసలు ఏమైనా సంబంధం ఉందా?
ఒక్క మాట చెప్పాయ్. అవునన్నా, ఒక్క మాటలు చెప్పన్నా. సరే కవులందరూ కలిసి కూర్చుని రాసినా వర్ణించడానికి మాటలు రాకూడదురా, అలా ఉండాలిరా అమ్మాయి. కవులు వర్ణించడం. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మధ్యలో వదిలేసి? రే ఒక్క దారుందిరా. ఏంటన్నది? మెడికల్ షాప్ మదిగాడని ఎహె. 2 బిళ్ళెత్తాడు వేసుకోండి, పొద్దునకి మొత్తం సెట్ అయిపోతాయి. యాదవల్లారా. నా మాటలే నీకు బాగా ఎటకారం అయిపోయిందిరా. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని చూపిస్తా చూడు. నువ్వు చూపితే ఖాళీగా ఉంటావురా, మేము చూస్తాం. ఆ దాక్కున్న దేవత ఎవరో, నిన్ను కలవడానికి ఇంత టైం ఎందుకు పట్టిందో మేము చూస్తాంరా. దేవుడా, ఈ శోధనయాన్ని నోరు మూయించేలాగా ఒక అందమైన అమ్మాయిని చూపించి స్వామి.